గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జీరాస్ ఎట్టిమిన్ ఛానల్ పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో 1వ తరగతికి సంబంధించిన రెడీనెస్ ప్రోగ్రామ్ 8వ రోజు విద్యార్థులకు నిర్వహించాల్సిన కృత్యాల గురించి మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ముందుగా తెలుగు. పిల్లలు చూడండి, ఇదే చిత్రం. అమ్మ, ఇది అరటి. ఇక్కడ రెడ్ కలర్లో ఉంది కదా, ఇది ఆ అన్నమాట. అంటే మనం ఈరోజు నేర్చుకున్న అక్షరం ఆ. ఇదేంటిది? ఆవు. ఇది ఆకు. ఇదే అక్షరంతో ప్రారంభమవుతాయంటే ఆ. ఇదేంటి? ఇల్లు. ఇది ఇటుక. ఇవి దేంతో ప్రారంభమవుతాయి? ఈతో ప్రారంభమవుతాయి. ఇదేంటిది? ఈల. ఇదేంటి? ఈగ. ఈతో ప్రారంభమవుతాయి అన్నమాట. పిల్లలు, ఇదేంటిది? ఉడత. ఇది ఉట్టి. ఏ అక్షరంతో మొదలైనవి? ఊ అనే అక్షరం అన్నమాట. ఇదేమిటిది? ఊయల. ఇది ఓడ. దేంతో ప్రారంభమైనవి? ఊతో ప్రారంభమైన అన్నమాట. మరిది ఋషి. ఇది వృక్షం, అంటే ఎలుగుబంటి అన్నమాట. దేంతో ప్రారంభమైనవి? రూతో ప్రారంభమైనవి అన్నమాట. ఇవి మీరు తెలుసుకోవాల్సిన అక్షరాలు. పిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి అక్షరాల్లో ఆ నుంచి రూ వరకు ఉన్నటువంటి అక్షరాలను రౌండప్ చేశాము. వాటిని మీరు జాగ్రత్తగా రౌండప్ చేసుకోండి. పిల్లలు, ఇక్కడ మనం మ్యాచింగ్ చేశాము. మీరు కూడా అలాగే జాగ్రత్తగా మ్యాచింగ్ చేసుకోండి. పిల్లలు, ఇప్పుడు మనం గుడ్ మేనర్స్ గురించి తెలుసుకుందాం. వి సే థ్యాంక్ యూ. We say please. We say excuse me. These are good manners. ఇక్కడ చూడండి, ఈ గిఫ్ట్ ఇస్తే we say thank you. చెప్పండి. We say thank you. We say please. We say excuse me. These are good manners. ఇక్కడ ఇది ఎక్స్క్యూజ్ మీ అన్నమాట. ఇప్పుడు నాతో చెప్పండి. వి సే సారీ వెన్ మిస్టేక్స్ హ్యాపెన్. ఇట్ కీప్స్ అవర్ ఫ్రెండ్షిప్ హ్యాపీ అండ్ జాయ్. ఇక్కడ చూడండి, వీ లవ్ టు షేర్. వీ కేర్ అండ్ ప్లే. Sharing makes joy grow every day. వెరీ గుడ్ పిల్లలు, బాగా చెప్పారు. పిల్లలు, ఇక్కడ ఇచ్చిన పిక్చర్స్ అన్నీ ఏంటంటే, మీరు నిన్న చేసినవి కనుక ఏమన్నా ఉంటే, ఎస్టర్డే అంటే నిన్న చేసినవి కనుక ఏమైనా ఉంటే మనం టిక్ పెట్టాలన్నమాట. చూడండి, మీరు కనుక ఎవరికైనా హెల్ప్ చేస్తారనుకోండి, ఇక్కడ టిక్ పెట్టండి. నిన్న మీరు ఎవరికైనా హెల్ప్ చేస్తే ఇక్కడ టిక్ పెట్టండి. మీరు రోజు భోజనం చేసేటప్పుడు హ్యాండ్ వాష్ చేసుకుంటారు కాబట్టి దీన్ని టిక్ పెట్టుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ కనపడినప్పుడు హాయ్ చెప్తారు కాబట్టి చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే, వర్క్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్తో కనుక మీరు కలిసి ఏదైనా హోంవర్క్ కానీ లేకపోతే ఇంకేదైనా వర్క్ చేసినప్పుడు టిక్ పెట్టండి. త్రో గార్బేజ్ ఇన్ ఇట్స్ ప్లేస్. చెత్తను కనుక మీరు డస్ట్బిన్లో వేస్తే ఇక్కడ టిక్ పెట్టండి. అలా కీప్ ద క్లాస్ రూమ్ టైడీ. క్లాస్ రూమ్ని శుభ్రంగా ఉంచారనుకోండి, అప్పుడు మీరు టిక్ పెట్టాలన్నమాట. ఇక్కడ ఇచ్చిన దాన్ని మనం ట్రేస్ చేయాలి. ట్రేస్ తెలుసు కదా, ఇలా ట్రేస్ చేసుకుంటే వెళ్ళటమే. అన్నీ పైనుంచి కిందకే. ఇది కూడా అంతే, పైనుంచి కిందకే. ఇది కూడా పైనుంచి కిందకి ఇలా నీట్గా ట్రేస్ చేసుకుంటూ వెళ్ళాలి. చుక్కలన్నిటి కలుపుకుంటూ వెళ్ళాలన్నమాట. దీంతో మీకు మ్యాథ్స్ కూడా పూర్తయింది. దీంతో మీకు ఇంగ్లీష్ పూర్తయింది. పిల్లలు, మనకి ఇక్కడ ఇచ్చినటువంటి పిక్చర్ చూడండి ఒకసారి. దీనిలో మనకి రెడ్ కలర్ ఫ్లవర్ టిక్ పెట్టమన్నారు, పెట్టాము. దీంట్లో స్మాలెస్ట్ క్యాండిల్ టిక్ పెట్టమన్నారు, దీన్ని పెట్టాము. ఈ రెండింటిలో టిక్గా ఉన్న వెజిటబుల్ టిక్ పెట్టమన్నారు. టిక్ లావుగా ఉంది కాబట్టి దీన్ని పెట్టామన్నమాట. అలాగే చిల్డ్రన్ చూడండి, ఇక్కడ ఈ 2 ప్యారెట్స్ ఉన్నాయి. మిమ్మల్ని ఏ ప్యారెట్ అయితే నియర్గా ఉందో ట్రీకి దాన్ని టిక్ పెట్టమన్నారు కాబట్టి దీనికి పెట్టాం. ఇక్కడ ఉన్న వెహికల్స్లో ఏదైతే గోయింగ్ డౌన్ కిందకి వెళ్ళిపోతుందో దానికి టిక్ పెట్టమన్నారు. బస్సు పైకి ఎక్కుతుంది, ఇది కిందకి వెళ్తుంది కాబట్టి దీన్ని టిక్ పెట్టామన్నమాట. వెరీ గుడ్ చిల్డ్రన్, అన్ని యాక్టివిటీస్ బాగా చేశారు. మీకు అభినందనలు. థ్యాంక్ యూ రెస్పెక్టెడ్ టీచర్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.